నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వివేక హత్య కేసు మీద మిగిలిన న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే న్యూస్ పేపర్స్ కావచ్చు, అన్నీ ఒక రకంగా వార్తా కథనాలు ప్రిపేర్ చేస్తే సాక్షిలో మాత్రం ఇంకో రకంగా వండి వార్చారు. అంటే ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిలే సునీతని, అంటే వివేక కుమార్తె ఎవరైతే ఈ కేసు మీద మళ్ళా దర్యాప్తు జరగాలని కోరారో ఆ విషయం మీద వివేక కుమార్తె సునీతని సుప్రీంకోర్టు జడ్జిలు మందలించినట్టుగా రాసుకొచ్చారు. అసలు రెండు రకాల దర్యాప్తులు ఉంటాయా, లేకపోతే రెండు రకాల విచారణలు ఉంటాయా? అసలు సుప్రీంకోర్టు జడ్జిలు సునీతని మందలించారా, లేకపోతే నిజంగానే ఆవిడ కోరినట్టుగా మరోసారి దర్యాప్తుకు అంగీకరించారా? ఇటువంటి విషయాల మీద మనతోటి మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఇది? ఒక పక్క సునీతకేమో దర్యాప్తు చేసుకోవడానికి మళ్ళా దర్యాప్తుకి అవకాశం ఇస్తే తన తండ్రి హత్య కేసు మీద అతి దారుణంగా చంపబడిన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ఈ విషయం మీద గత 5 ఏళ్లు వాళ్లే పరిపాలనలో ఉన్నారు, కానీ తేలలేదు. అయితే వాళ్ళ అమ్మాయి మళ్ళీ ఇంకొకసారి దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టుకు వెళ్తే తన సొంత అన్నకి సంబంధించిన న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్స్లో ఇలాంటి కథనాలు రావటం ఏంటి? దీన్ని ఎలా చూడొచ్చు? అంటే సాక్షి పత్రికలో వస్తున్న ఈ కథనాలు సాక్షి యాజమాన్యం ద్వారా ఆ విచారణకి కల్పిస్తున్న ప్రతిబంధకాలు, సాక్షి యాజమాన్యం అండదండలతోటి సిబిఐ ద్వారా సూతదారులు అని చెప్పి నిర్ధారణ కాబడిన ప్రధాన ఆరోపితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అమాయకులు ఆణిముచ్చాలని చెప్పని జరుగుతున్న చిత్రీకరణ, సాక్షి పత్రిక సాక్షి యాజమాన్యం ద్వారా అసలు బాధితురాలైన డాక్టర్ సునీత గారిని హత్యకు బాధ్యురాలుగా చిత్రీకరిస్తూ రాయించుతున్న కథనాలు, వీటన్నిటి నేపథ్యంలోనే సాక్షాత్తు డాక్టర్ సునీత గారే గత కడప పార్లమెంట్ ఎన్నికల్లో శర్మ గారు పోటీ చేసే సందర్భంలో కడప గడ్డ మీద నిలబడి ఒక ప్రశ్నలు లేవనెత్తారు. మీరెందుకు విచారణకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? మీరెందుకు సిబిఐ ద్వారా సూత్రధారి అని చెప్పని నిర్ధారణ కాపాడిన అక్యూజ్డ్ని అమాయకుడు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? విచారణ మీ వరకు వస్తుంది అని చెప్పిన భయం మీకుందా? మీ ప్రమేయం బయటపడుతుంది, నిర్ధారణ అవుద్దని చెప్పిన ఉలికిపాటు మీలో ఉందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని సూటిగా స్పష్టంగా డాక్టర్ సునీత గారు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విచారణ జరగాల్సిన రీతిలో జరగటం లేదు, అసలు సిసల పాతదారుల విచారణ ఇప్పటికీ జరగలేదు. ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలకి చాలా వాటికి సమాధానం దొరకలేదు. కాబట్టి విచారణ ముగిసింది అని చెప్పని సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినా కూడా విచారణ ఇంకా ముగవలేదు, విచారణ జరగాల్సిన రీతిలో జరగలేదు. కాబట్టి విచారణ మళ్ళీ పునఃప్రారంభించాల్సిన అవసరం ఉంది అని చెప్పని డాక్టర్ సునీత గారు న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన పిటిషన్ మీద గత విచారణ సందర్భంగానే చాలా కీలకమైన అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ధర్మాసనం సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది కదా, మీరు మళ్ళీ ఇప్పుడు విచారణ పునఃప్రారంభించాలి అని అంటున్నారు అని చెప్పని అంటే పిటిషనర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా గారిని ప్రశ్నించిన సందర్భంలో సిద్ధార్థ లూత్రా గారు న్యాయస్థానం దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం జూన్ 30 తారీఖులోగా విచారణ ముగించండి అని చెప్పని సిబిఐకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణ ముగవుకున్నా కూడా ముగిసింది అని చెప్పని చెప్పాల్సిన పరిస్థితి సిబిఐకి ఎదురు కాబట్టి వాళ్ళు విచారణ ముగిసిందని చెప్పని చెప్పారు తప్ప సిబిఐ కూడా విచారణ విషయంలో ఇంకా కన్విన్సింగ్గా లేదు, ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉంది అని చెప్పని చెప్పిన మీదట మీరు విచారణ కొనసాగించాలనుకుంటున్నారా లేదా చెప్పండి అని చెప్పని సిబిఐని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు నిన్న కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. ఓకే, మీరు పిటిషనర్ విచారణ కొనసాగించాలి అనుకుంటున్నారు, మీరు గనక ఏ అంశాల్లో విచారణ చెయ్యాలి అని చెప్పని మాకు ఆదేశాలు ఇస్తే ఆ అంశాల్లో విచారణ కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని సిబిఐ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ విచారణ పిటిషనర్ కోరుతున్నారు, విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పని సిబిఐ చెప్తా ఉంది. ఈ అంశంతో కన్విన్స్ అయిన ధర్మాసనం మీరు ట్రయల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, మీ పిటిషన్ని 8 వారాల్లోగా పరిష్కరించే విధంగా మేము ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే పిటిషనర్ కోరిన, జనరల్గా ఏ పిటిషన్ ఫైల్ చేసినా ఆ పిటిషన్లో ప్రే అంటారు, అంటే న్యాయస్థానం నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది. పిటిషనర్ కోరుకున్నది
విచారణ పునఃప్రారంభం కావాలి. అలాగే విచారణను ప్రభావితం చేస్తున్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని. వాళ్ళు విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రజల మధ్య సంచరించడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించాలి అని చెప్పని పిటిషనర్ కోరుకుంటా ఉన్నారు. వీటి మీద విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంగా విచారణ ఇండెఫినెట్గా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు గురించి ఆదేశాలు ఇవ్వలేం. కానీ మీరు కోరుకున్న విధంగా విచారణ కొనసాగించాలా, కొనసాగించిన అవసరం లేదా అనే ఈ వాద ప్రతివాదాలు సిబిఐ న్యాయస్థానంలో చేయండి. మీ కేసు మెరిట్స్ ప్రాతిపదికగా 8 వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పని ట్రయల్ కోర్టును మేము ఆదేశిస్తున్నామని చెప్పని ధర్మాసనం చెప్పడం జరిగింది. ఇది న్యాయస్థానంలో నిన్న ధర్మాసనం ముందు జరిగిన వాద ప్రతివాదనలకి ధర్మాసనం స్పందించిన తీరు. కానీ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికలో మాత్రం వాళ్ళకి మాత్రమే ఒక భిన్నమైన కథనం వాళ్ళు వండి వార్చగలిగారు. వాళ్ళ దృష్టిలో మీరు ఎన్ని సంవత్సరాలు ఈ కేసుని విచారణ కొనసాగించాలి అనుకుంటున్నారు, విచారణ ముగిసిన దాంట్లో పదే మీరు ఎందుకు పిటిషన్లు ఫైల్ చేస్తూ ఉన్నారు అని చెప్పని బాధితురాలుగా ఉన్న పిటిషనర్ దారు డాక్టర్ సునీత గారిని సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించినట్టుగా ఈరోజు సాక్షిలో కథనాలు రాశారు. ఒక పక్క విచారణ పునఃప్రారంభానికి సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆదేశాలు ఇస్తే దానికి భిన్నమైన కథనాలు సాక్షిలో రాయటం అనేది సాక్షికి మాత్రమే చెల్లుబాటు. సార్, అంటే ఎవరిని మభ్యపెట్టడానికి ఇలాంటి కథనాలు రాస్తుంటారు? అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని సంతృప్తి పరచడానికి మాత్రమేనా, లేకుంటే సునీతని ఇంకొంచెం దెబ్బతీయాలనే ఉద్దేశం ఉంటుందా ఇలాంటి కథనాలు రాయటం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వీళ్ళందరూ కలగలిసి 2014-19 మధ్య ఇదే విధమైన వక్ర భాష్యాలతో కూడుకున్న ప్రచారం చేశారు. ఆ ప్రచారంతో ప్రజలను నమ్మించగలిగారు. ఆ నమ్మిన ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోగలిగారు. ఎన్నికలలో ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా రప్పించుకోగలిగారు, ఓటు చేయించుకోగలిగారు, తమ అధికారంలోకి రాగలిగారు. కానీ 2019-2024 మధ్య కూడా ఇదే విధమైన ప్రయత్నాలు వాళ్ళ వైపు నుంచి జరిగినా, వాళ్ళ వ్యూహకర్తల ప్రయత్నాన్ని కానీ, వాళ్ళ సొంత మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న ఎలివేషన్ కానీ, ప్రత్యర్థుల మీద వండివార్చే కథనాలను కానీ, అలాగే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని కూడా విజయాలుగా చిత్రీకరించడానికి చేసే ప్రయత్నాలు కానీ ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు చేసిన ప్రచారాలు ఏంటి, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలనా తీరేంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన పాలన తమ జీవితాల మీద చూపిస్తున్న ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 2024 ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలి అనేది ఒక స్పష్టతతో కూడిన తీర్పు వాళ్ళ మనసులకు అనుకూలంగా వాళ్ళు తీర్పు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మీడియా కానీ ఇప్పటికీ కూడా 2019కి ముందు ఏ విధమైన వ్యూహాలను అయితే వాళ్ళు పన్నడం జరిగిందో అదే విధమైన వ్యూహంతో మేము తప్పుడు సమాచారంతో, తప్పుడు కథనాలతోటి ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు అనుకూలంగా మలుచుకోగలుగుతాం. 2019కి ముందు ఏ స్ట్రాటజీ అయితే మాకు అనుకూలంగా వర్కౌట్ అయిందో అదే స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు కూడా మేము మా రాజకీయాన్ని కొనసాగిస్తామన్న వైఖరే సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొనసాగిస్తున్నారు. కాబట్టి మనం చూసాం కదా, గతంలో ఇదే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంగా మొదట దాన్ని సాధారణ మరణంగా, సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక మార్ఫింగ్ ఫోటోలతోటి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. అంతిమంగా ఆయా ప్రచారాలన్నీ కూడా వాళ్ళకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చినాయి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎన్నికల ప్రచార సందర్భంగా గులకరాయి డ్రామా గారిని నేను అభివర్ణిస్తా దాన్ని. ఆ డ్రామా జరిగిన నాడు మరుసటి నాడు సాక్షులు ఏమని రాశారు, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక పిల్లవాడు చిన్న గులకరాయితో కొడితే అది ఆయన్ని మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం జరిగినట్టుగా బ్యాన్ ఐటమ్ రాయించారు. రాయించిన ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా. అంటే సాక్షి ఏంటి, సాక్షి డ్రామాలో, సాక్షి పత్రికలో ఏ డ్రామాలు ఏ విధంగా రక్తిగట్టించే ప్రయత్నం చేస్తారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి అంతిమంగా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ కాన్షియస్నెస్ తోటి వాళ్ళు ఓటేయడం జరిగింది. వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా వాళ్ళు ఓటేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన తమ జీవితాల మీద చూపించిన ప్రభావంకి అనుగుణంగా వాళ్ళ సొంత డిస్క్రిప్షన్ తోటి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఓటేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ప్రజలకి ఉన్న ఆలోచన పరిధి చాలా తక్కువ. నేను ప్రజల్ని మ్యానిపులేట్ చేయగలుగుతా,
నేను ఒక సక్సెసివ్ మ్యానిపులేటర్ని అన్న ఒక దురభిప్రాయంతో ఆయన ఉన్నాడు. నేనే ఎల్లప్పుడూ మ్యానిపులేట్ చేయగలుగుతాను, నా అభిప్రాయాలనే ప్రజల మీద రుద్దగలుగుతాను, నేను చేసే ప్రచార ప్రభావమే ప్రజలు తమ నిర్ణయాలు తీసుకోవడానికి బలపరుస్తుంది, ప్రేరేపిస్తుంది అన్న అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. కానీ 2019 నాడు ఆ రోజు ఈయన ప్రచార ప్రభావంతో వీళ్ళ అసత్య కథనాలతోటి ఏకీవించిన ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వైఖరి ఏంటి, వాళ్ళ మీడియా ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా ఏంటి, వాళ్ళు చేసే ప్రచారాలు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాటిలో ఉన్న వాస్తవికత ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఆయన సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలోనే రియలైజ్ అయిపోయిన ప్రజలను కూడా ఇంకా నేను మ్యానిపులేట్ చేయగలననే ఒక భ్రమంలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా ఇదే విధాన కథనాలు వండివారుస్తూ ఉన్నారు. ప్రజలకి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి సాక్షి మీడియానైనా సరే, సాక్షి పత్రికనైనా సరే ప్రజలు సీరియస్గా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది వాస్తవం. సో అయితే గతంలో మనం చూసాము ఏవైతే ఈ సాక్షిలో వండి వార్చిన కథనాలు కావచ్చు ఇవన్నీ ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డిని కాపాడడానికి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఆయన గతంలో కూడా ఎలక్షన్ టైంలో అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడనని కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో సునీతనే టార్గెట్ చేయటం అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకే చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారనుకోవచ్చు? అంటే అవినాష్ రెడ్డిని కాపాడాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది అర్థమవుతా ఉంది మనకి. ఎందుకంటే ఇవాళ అవినాష్ రెడ్డి స్వయాన తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి మరణానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్టుగా అజయ్ కలం రెడ్డిని విచారించిన నేపథ్యంలో సిబిఐకి నిర్ధారణ అయింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏంటి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది ఎక్కడ విచారణ జరుగుతుందో, ఎక్కడ నిర్ధారణ అవుద్దనే ఒక ఉలికిపాటుతోటే వీలైనంత వరకు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే సునీత గారు పదే పదే ఎందుకు మీరు హత్య కేసులో బాధ్యుడు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగిన అవినాష్ రెడ్డిని అమాయకుడు అని చెప్పని అంటూ ఉన్నారు. అంటే అవినాష్ రెడ్డిని కాపాడకుండా ఉంటే రేపటి రోజున విచారణ మీ తలుపు తట్టుద్దని చెప్పనే భయం మీకుందా అని చెప్పని డాక్టర్ సునీత గారు సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఇందులో నిర్ధారణ కావాల్సి ఉంది. 40 కోట్ల రూపాయల ప్రమేయం గురించి నిర్ధారణ అవ్వాల్సి ఉంది. దస్తగిరి దగ్గర ఆల్రెడీ 72 లక్షలు రికవర్ అయిన నేపథ్యంలో అందులో డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నిర్ధారణ అయింది. మోటివ్ ఒకటే నిర్ధారణ కావాల్సిన నేపథ్యంలో ఆల్రెడీ శర్మ గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పొలిటికల్లీ మోటివేటెడ్ మర్డర్ అని చెప్పిన నేపథ్యంలో ఈ పొలిటికల్లీ మోటివేషను ఎవరి ద్వారా జరిగింది, ఎందుకు జరిగింది అనే కనుక మూలాల్లోకి వెళ్ళి విచారణ జరిపితే 100% విచారణ జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన అవినాష్ రెడ్డికి కితాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు, అమాయకుడు ఆణిముత్యం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం.